హలో గాయ్స్! ఈరోజు మా ఊర్లో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్‌ని చూపిద్దాం అనుకుంటున్నా. చూసేయండి. నాతో పాటు మా అత్త వాళ్ళ అమ్మాయిని, మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకువెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? ఏట్లోకి. అలా కింద గడిపోలే. గైస్, ఇందుకే ఎక్కడికి తీసుకువెళ్తున్నా, ఏం చూపిస్తున్నా అనేది చెప్పలేదు కదా. సో చూసేయండి. ఇదే మా నుయ్యి అనమాట. ఇంకా మా ఊర్లో వాటర్ ఇక్కడి నుంచే తీసుకొని వస్తారు తాగడానికి. అప్పట్లో మేము వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. నాకు నెగిటివ్ థాట్స్ ఎక్కువ అనమాట. ఇక్కడ నుంచి ఫోన్ పడిపోద్దేమో, నేను పడిపోతానేమో అని ఇలాంటి థాట్స్ ఎక్కువగా వచ్చేస్తాం మనకి. అందుకే సైలెంట్గా సైడ్ వేస్తాము. ఇంకా మధ్యలో ఉంటుంది అనమాట, పొలాల మధ్యలో. ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రసన్న జాగ్రత్త. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డాన్స్ కిందేసి మీకోసం ఇంత కష్టపడుతున్నాను, ఎండ్లో అన్ని చూపిస్తున్నాను. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు చూస్తారు కదా, శివాలయం చూపిస్తా వచ్చాను. అదే మన ఇల్లు. గైస్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్లేస్ కంటే నాకు మా ఊరంటేనే ఎంతో ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి. సో ఇక్కడ కూడా అన్ని న్యాచురల్గా ఉంటాయి, న్యాచురల్గా దొరుకుతాయి. ఇదిగోండి నేరేడు చెట్టు ఉంది చూసారా, చిన్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా స్కూల్ అయిపోగానే పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళం ఇక్కడికే. ఇదిగోండి చూస్తున్నారా, ఇదే మా పోస్ట్ ఆఫీస్. అదే మా ఊరి గేది. ఆవు అంటారు దాన్ని. స్ట్రైట్కి వెళ్తే కాలువ వస్తుంది, కానీ వెళ్ళం. మా అమ్మ కాలువకి వెళ్తే కాళ్ళు ఇరుకొడతారుంది. అందుకే అగండి ఫ్రెండ్స్, మా అక్క తీస్తుంది. మా అక్కది చూడడానికి మాత్రం నాకు సెల్లిలా ఉంటుంది. అందరిలో ఈ అమ్మాయి పెద్దదే. సో ఏమైనా రెస్పాన్సిబిలిటీ తినే నెత్తికొకటి. గజాలు కాదక్క, అది గజస్తంభమా? గజాలు అంటే గజస్తంభంకి. గైస్, ఇదే మా ఊరు శివాలయము. ఏమో ఈ గుడి కట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది తెలియదక్క. గుడి భ్రమరాంబిక అమ్మవారి తల్లి గుడి. చిన్నప్పుడు మామిడి చెట్లు ఏం కనిపించినా పైకి ఎక్కేసి మామిడికాయలు కోసుకునే వాళ్ళం. ఇది మామిడి చెట్టు అనమాట, అది అందరికి తెలుసు అనమాట. గైస్, మాకోసమే 3 చైర్లు వేసారు. 3 అర్రే అక్కడ ఒకటి ఉంది. సరే గైస్, నెక్స్ట్ మీకు రామాలయం చూపిస్తా. ఎంత ఉన్నాయండి? ఏం కొంటావే 10 రూపీస్తో? స్నాక్స్, పప్పులు. పప్పులు ఐస్. మాకు అక్క అని చెప్పాను కదా, రెస్పాన్సిబిలిటీ అట్లా ఉంటుంది అనమాట. మేము వచ్చేస్తుండో వెళ్ళి తలుపు కాదు కంచి కట్ట. ఇదే మా ఊరు రామాలయము. ఇక్కడ వీడియో తీయాలంటే కొంచెం సిగ్గేస్తుంది, ఎందుకంటే అందరూ అక్కడే ఉంటారు కాబట్టి. ఎవరు లేని టైంలో చూసి మరి వెళ్ళాము వీడియో తీసుకోవడానికి. ఈ ప్లేస్లోనే ఎక్కువగా రిలాక్స్ అవుతారు. ఇక్కడ మనకి సంక్రాంతికి ప్రోగ్రామ్స్ ఇక్కడ పెడతారు. కాకపోతే అదంతా క్లీన్ చేస్తారన్నమాట. గోల్డా? గోల్డ్ కాదు. ఏం చెప్పి దీనికి ఎంత బిళ్ళపిచ్చావా? మామూలుగా ఉండదు. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న షాప్ చూపిస్తాను, చూసేయండి. చీపా దేనికి? అది 3 కొంటుంది కదా. ఏంటో చూపి. చిన్నప్పుడు ఇవే కొనుక్కునే వాళ్ళం. చెప్పురా, ఇక్కడే కదా కోలాటం నేర్చుకునేది. ఫ్రెండ్స్, అక్కడ ఏం కొనుక్కోము ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిసినారి అక్క ఒక 10 రూపాయలే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అందుకే రైస్ ఇది బ్రౌన్ కలర్. ఇది మా దోస్తులు కొట్టి ఫ్రెండ్స్. అయ్యే బాగుంటాయి కలర్స్. ఆంటీ అటువంటి ఏ కదంటే నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మళ్ళీ చెప్పండి. హాయ్ హాయ్ బాయ్. హాయ్. ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావా? ఆదివారం పరివారా? హ్యాపీ దెయ్యం. అయ్యో శ్రీముఖి, ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే. బాబు నువ్వు శంకరమ్మ. అయ్యో